హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. టుడే వచ్చేసి మనం ప్రాన్స్ మలై కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ఇదైతే నేను పెద్ద ప్రాన్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ ప్లేస్లో మీరు చిన్న ప్రాన్స్ కూడా తీసుకోవచ్చు. వీటిని అయితే ఇలా క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను అండ్ హెడ్ కూడా ఉంచేసాను. ఎందుకంటే హెడ్లో కూడా మీట్ ఉంటుంది. మనం పెద్ద చేపలకైతే ఎలా తింటామో అలానే వీటికి కూడా మీట్ ఉంటుంది. సో అవి కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. ఇంకా ఈ క్లీనింగ్ ప్రాసెస్ అయితే మన వీడియో ఉంది ఛానల్లో, చూడండి. ఇంకా రెసిపీ స్టార్ట్ చేస్తే ఫస్ట్ అయితే ఆయిల్ వేడి చేసుకుని వీటిని అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట విడిగా. ఇలా వీటిని ముందుగా ఫ్రై చేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది కర్రీకి. అండ్ వీటిలోనే ఉప్పు, కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఇవైతే మంచిగా ఫ్రై అయిపోయాయి కదా, వీటిని అయితే సైడ్ పెట్టుకోవాలి. ఇంకా తర్వాత మళ్ళీ ప్యాన్లో ఆయిల్ వేసి సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ అండ్ మిర్చి వేసుకోవాలి. ఆనియన్స్ అయితే నేను నాన్ వెజ్ కర్రీస్లో ఎక్కువ వేస్తాను, ఎందుకంటే గ్రేవీ కొంచెం దీని నుంచే వస్తుంది కాబట్టి. అండ్ ఇలా ఆనియన్స్ అయితే వేసేసి మగ్గనివ్వాలన్నమాట. వీటిలో కొంచెం పసుపు అండ్ సాల్ట్ ఆనియన్స్కి సరిపడా వేస్తున్నాను, ఎందుకంటే ప్రాన్స్లో వేసాను కాబట్టి ఆల్రెడీ ఇంకా వేయవసరం లేదు. సో ఈ ఆనియన్స్ మగ్గడానికి మాత్రం కొంచెం సాల్ట్ అయితే వేసాను. వీటిని అయితే ఇంకా బాగా కలుపుకుని ఇంకా మూత పెట్టేసి అయితే మగ్గనివ్వాలన్నమాట. ఈ గ్యాప్లో అయితే మనం మసాలాకైతే ప్రిపేర్ చేసుకుందాం. మసాలాకైతే మనం రెగ్యులర్గా చేసుకున్నట్టే స్పైసెస్ అన్నీ వేసుకుని గ్రైండ్ చేసేసి ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి కూడా అందులోనే వేసేసి మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇంకా నేను ఆనియన్స్ మగ్గాక టమాటా కూడా వేసాను, క్లిప్ అయితే మిస్ అయింది. ఇంకా టమాటా కూడా మగ్గిన తర్వాత ఈ మసాలాను అయితే ఇందులో వేసేసి అడుగంటకుండా అయితే కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఇంకొంచెం సాల్ట్ వేసాను. ఇంకా ఇదంతా కూడా కర్రీకి సరిపడా వేసేస్తున్నాను. చిల్లీ పౌడరు, గరం మసాలా వేసి మంచిగా కలిపేసుకుని అడుగంటకుండా ఈ పక్కన పెట్టుకున్న ఫ్రై చేసిన ప్రాన్స్ని అయితే వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మనం ఫిష్ కర్రీ అయితే ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి, గరిటె పెట్టొద్దు, ఎందుకంటే ఇవి బ్రేక్ అయిపోతాయి. ఇంక ఇలా అంతా మిక్స్ అయిన తర్వాత కొంచెం వాటర్ వేసి ఒక్క 5 నిమిషాలు అయితే మరగనివ్వాలి. ఇంకా లాస్ట్లో ఒక 250 ml అయితే కోకోనట్ మిల్క్ అయితే వేస్తున్నాను. ఇది వేసేసి ఇంకో 5 నిమిషాలు అయితే మరగనిచ్చి లాస్ట్లో కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోవడమే. టేస్టీగా స్పైసీగా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.